అందరూ ఏటైందిరా? ఏంటన్నా కొట్టేశారా? దెబ్బలేడురా? కొట్టారా? కొట్టారా? జనం కొట్టారన్నా. జనం కొట్టారా? ఎందుకురా? ఇది పాట పాడితే కొట్టారన్నా. పాట పాడితే కొట్టారా? అవునన్నా పాడేనరా. మొన్న మా పండగ అయినప్పుడు ఎమ్మెల్యే గారు పాట పాడితే అందరూ చప్పట్లు కొట్టారా? లేదన్నా, దెబ్బలే కొట్టారా. దెబ్బలు కొట్టారా? ఎమ్మెల్యేలు పాడితే చప్పట్లు కొడుతున్నారు, నేను పాడితే దెబ్బలు కొడుతున్నారన్నా. పాట పాడితే ఎందుకురా దెబ్బలు కొడతారు? కొడుతున్నారన్నా. అన్న ఎలక్షన్ లో పాడేనా నీ జీపేకి పాడేనా? అందరూ చప్పట్లు కొట్టారా? ఇప్పుడు మన నన్ను కొడుతున్నారన్నా. ఏం పాడేవరా అన్న? ఏ పాట పాడతానన్నా? నాకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచి నాతో తిరుగుతాను, తెలీదా? నేను సందర్భం చూసి నా మనసులో స్పందిస్తే ఏ పాట వస్తే పాడేస్తానన్నా. నీకు తెలియదేటన్నా? ఎలక్షన్ లో ఏ పాట పాడినా చప్పట్లు కొట్టారన్నా. అప్పుడంటే దండలు వేసారన్నా. జనసేన పాటలు నువ్వు సాలువు కప్పేవన్నా ఎలక్షన్ లోని. మరి ఇప్పుడు ఏమో కొట్టేస్తున్నారన్న పాటలు పాడుతుంటే. నువ్వు అప్పుడంటే పార్టీ పాటలు పాడావు, ఇప్పుడేం పాటలు పాడావురా? అన్న మొన్న వినాయక చవితికి మన గాజువాకలో పెద్ద బొమ్మ పెట్టారు కదా. పెద్ద బొమ్మ పెట్టారు కదా రాష్ట్రంలో. పెద్ద బొమ్మ అదే మన తలసీన్ గారు. ఆవిడ మెసేజ్ వచ్చింది సెల్లోనే, ఎమ్మెల్యే గారు వస్తున్నారు, అందరు రావాలని. పరిగెట్టాను మెసేజ్ పెడుతుంటారు. పరిగెడితేనా బొమ్మ బ్రహ్మాండంగా ఉందన్న. బ్రహ్మాండంగా ఉందన్న. చూసి ఆగలేకపోయినన్నా. అందరూ ఉన్నారు అక్కడ, చూసి ఆగలేకపోయినన్నా. పాడేసానన్నా. పాడేసానన్నా. అన్నా దేవుని చూసి పాడానన్నా. ఉన్నావా అసలున్నావా, ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా అన్నా. ఒరే ఉన్నారనే కదరా భగవంతుడు ఫోటోలు బొమ్మలు అయి పెట్టుకొని పూజ చేస్తారు. అక్కడికి వెళ్ళి మళ్ళా ఉన్నావా అంటావేట్రా? నా గుండె స్పందించిందన్న. స్పందించడం ఇదేట్రా? గుండె దేవుణ్ణి చూసి పాడేసానన్నా. కాదురా, దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఉన్నావా కళ్ళు మూసుకు కొట్టరేంట్రా? చెదగొట్టేశారా? మరి కొట్టరా? కొట్టేశారు. పల్లసీని గారు అలా నన్ను కొడుతుంటే చూడనట్టు వాళ్ళకి వెళ్ళిపోయారు. ఆయన అంతే సైలెంట్ గా ఉంటాడు ఆయన. ఇప్పుడు నన్ను చూడకుండా వెళ్ళిపోయారు. అదంతా వెళ్ళాను కదా, మరి నా చూడ మనోడే కదా అన్న. ఏంటి నాకు అన్న అలాగా ఎలా పడితే అలా పాడకూడదురా అన్న. నాకు నేను పాడాలనిపిస్తుంది అన్న. నువ్వు ఎలక్షన్ నామినేషన్ వేసిన రోజు ఎలా పాడాను? బ్రహ్మాండంగా పాడు. నువ్వు గెలిచిన రోజు ఎలా పాడాను? నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఎలా పాడాను? మరి ఇవాళ ఎందుకు కొడుతున్నారే? కొట్టేస్తున్నారని నాకు తెలియదు అన్న. మన అంతెందుకు, మన సత్యనారాయణ కూతురు పెళ్ళి అయింది కదా మరిపాలెంలో. సత్యనారాయణ కూతురు పెళ్ళి నువ్వు రాలేదే? గణబాబు గారు కానిస్టెన్సీ. నువ్వు రాలేదేట వేళ? వచ్చాను కదా, పెళ్లి అయిపోయిన తర్వాత వచ్చా. నేను పెళ్లికి ముందు వెళ్ళామన్నా. పెళ్లికి వెళ్ళామన్నా క్యూలోని. నేను పెద్దోళ్ళతో పాటు ఎమ్మెల్యేతో పాటు అక్షంతలు వేద్దామని వెళ్ళానన్నా. లైన్ లో నిలబడి వెళ్ళేస్తే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూశానన్నా. అన్నా చూసి ఇలాంటి స్టేజ్ మీద బ్రహ్మాండమైన పెళ్లి చేశారు. వైజాగ్లో ఎవరు చేయలేదు అలాంటి పెళ్లి చేశారే. వైజాగ్లో ఎవరు చేయలేదు అలాంటి పెళ్లి చేశారు. చూసావు కదా, తర్వాత వెళ్ళి చూసావు అన్నా. అన్నా పెళ్లి కొడుకుని చూశానన్నా. పెళ్లి కొడుకు ఎలాగున్నాడు తెలుసానా అన్న? నల్లగా తారు డబ్బాలాగా ఉన్నాడే. నెమ్మది చెప్తానే, నల్ల తారు డబ్బాలాగా ఉన్నాడే అన్న. పెళ్లి కూతురు ఉందన్న. పెళ్లి కూతురు రంపలాగా ఉంది. సరే బాగుందన్న. ఇద్దరును ఈడేమో వాళ్ళిద్దరు చూస్తే పాట వచ్చింది నాకు. అందరూ ఉన్నారు పాట వచ్చాను. ఏం పాట పాడారు అన్న? వాళ్ళందరూ ఉన్నప్పుడు పాట వచ్చింది అన్న. కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం అన్న. ఏం పాట? పౌరానికి పంజరానికి పెళ్లి చేసే మూడలోకం అన్న. కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం. ఓ కాలరాత్రికి చందమామకు. నువ్వు నా బండి దిగిపోయి చాలా మంచి పని చేసావు. నువ్వు నన్ను ఎలా తల్లేదు తెలుసా? నువ్వు అక్కడ నువ్వు వచ్చుంటే నాకు ఈ బాధ లేదు కదా. నీతో పాటు నేను తన్నులు తినేవాడిని. ఏటాలుగంటే పుట్టినప్పటి నుంచి పెళ్లిలోకి వెళ్ళి పుట్టినప్పటి నుంచి వెనకాల తిరుగుతున్నాయి. ఎలక్షన్ తిరిగిపోయావే. ఎలక్షన్ కార్పొరేట్ కాంచి నీ ఎమ్మెల్యే అయిన వరకు నీకు అన్ని సాకిరీలు చేశానే. నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలేసావు. నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలేసామన్నా. ఏం పాట పాడావురా?
పాడకూడదు అలాగా అది ఏంట్రా కొట్టి తోసారన్న తోసి కొట్టి మామూలు తోయలేదురా అన్న తోసి అలా తన్నియాలరా నిన్ను ఏడు చేస్తాను నా టైం అన్న నా బాగోలేదు రైట్ టైం కాదురా పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి నా టైం బాగోలేదు పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి నాతో తిరిగిన వాళ్ళు మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు నేను అలా ఉండిపోయాను తన్నులు తింటున్నాను అన్న అంతెందుకు కానీ అన్న మా ఆవిడ ఎలా ఉంటది నా దగ్గర ఎంత భయంగా ఉంటది నా దగ్గర ఎంత భయంగా ఉంటుంది చెప్పు మా ఆవిడ కూడా కొట్టిందన్న నన్ను కొట్టిందా మా ఆవిడ కొట్టిందా కొట్టలేదురన్నా తన్నిందా అవునన్నా ఏం చేసావురా అన్న మన రాత్రి లేట్కి ఇంటికి వెళ్ళానన్నా లేట్కి ఇంటికి వెళ్తే బెల్ల కొట్టే తలుపు తీసింది మా ఆవిడని చూడగానే నాకు మంచి రొమాంటిక్ పాట గుర్తొచ్చిందన్న అన్న మా ఆవిడ చూసి అన్న మల్లెపూ పాట పాడారే మల్లెపూ పాట మల్లె పువ్వుకు పందిరి బోలే మల్లె పువ్వుకు పందిరి బోలే మసక చీకటిలో వెన్నెల బోలే మల్లె పువ్వుకు పందిరి బోలే మసక చీకటిలో వెన్నెల బోలే నీ పాదం మీద పుట్టి మచ్చలై చెల్లమ్మ ఏట్రా భార్యను పట్టుకొని చెల్లమ్మన్నావా భార్యను పట్టుకొని ఒరే ఈశ్వరరావు తన్నిందా మామూలు తల్లది ఇరిగిందా అవతల పడ్డని వెళ్ళిపోయి మరి తన్నదేట్రా అవతల పడ్డని వెళ్ళిపోయి తన్నదేట్రా నేను బంధు తాగనరా భార్యను పట్టుకొని చెల్లమ్మంటే తన్నదరా అన్న పాట స్పందించేసానే ఏమి స్పందించడం రా ఎప్పుడు ఏది స్పందించాలో తెలియపోతే ఎలాగరా అన్న పాట స్పందించేసాను నీకు తెలుసు కదా నా బాధ ఇన్ని తన్నులు తిన్నా నీకు మార్పు రాకపోతే ఎలా ఏంటి నా బతుకంతన్నా మీరందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు పాటలు పాడించుకొని మీరందరూ నాతో పాటలు పాడించుకొని మీరు అందరూ ఎమ్మెల్యే అయిపోయారు నెక్స్ట్ టైం ఆయనకి ఇచ్చేయండి బాబు ఎందుకు వచ్చింది మాకు ఈ సీట్ అంటే మళ్ళా మీరు ఎమ్మెల్యే అయిపోరు నువ్వు తన్నులు తిన్నా మేము ఎమ్మెల్యే అయిపోయాం నాతో పాటలు పాడించుకున్నారు దండలు వేసారు పుల్లేసుగా లేపించారు అన్ని చేపించుకొని ఆ వేళ నేను మంచోడిని అందరికి ఈశ్వరరావు కావాలి మళ్ళా నువ్వు మొదలెట్టకు కానీ అన్న ఏ టైం బాగాలేదే అవునా నువ్వు ఆ పెళ్లికి రాలేదేమిరా ముసలమ్మ పుట్టినరోజుకి మన రామారావు వాళ్ళ నాన్నమ్మ లేదా పూర్ణ మార్కెట్ దగ్గర పెద్ద మన వంశీ అన్న ఆవిడ పెద్ద ఆవిడ చెప్పనా ఆవిడికి సగం నియోజకవర్గానికి మంచి ఇన్ఫ్లుయెన్సరా బుట్లాడుతుంది కదా వంశీ కూడా గెలిచింది ఆవిడ వల్లే బుట్లాడుతుంది కదా అబ్బో సగం ఫ్యామిలీ పెద్ద పుట్టినరోజుకి వెళ్ళావా పుట్టినరోజుకి వెళ్ళాను నువ్వు రాలేదట నేను వెళ్ళాను రా బాబు పుట్టినరోజుకి వెళ్ళానన్నా పాట అయితే పాడలేదు కదా అచ్చే పుట్టినరోజుకి వెళ్ళాను ఎలా చేశారు తెలుసా అది పుట్టినరోజు ఏంటన్నా బ్రహ్మాండంగా చేశారు మామూలుగా 15-20 గొర్రె పోతులట అన్న 15-20 గొర్రె పోతులట అన్న పుట్టినరోజు కాదే అన్న పుట్టినరోజు కాదే అన్న మెచ్యూర్ ఫంక్షన్ లాగా ఉంది అనకూడదురా అలాగా అనకూడదా సరే అన్న పుట్టినరోజుకి వెళ్ళానా పెద్ద ఆవిడ కదా 94 కేజీలు కేక్ పెట్టారా ఆవిడ 94 సంవత్సరాలట అవును 94 సంవత్సరాలు 94 కేజీలు నేను ఎక్కడ చూడలేదు గిన్నీస్ రికార్డ్ అవ్వాలి అయిపోయిన తర్వాత అంత కేక్ పెట్టారన్న కేక్ పెట్టి పెద్దవాడిని తీసుకొచ్చారా ఎత్తుకొని కుర్చీలో వచ్చి ఇలా పట్టుకొని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు మరి వీళ్ళు కోసేయచ్చు కదా కేకు పెద్ద ఆవిడ చేతికి ఇచ్చి నువ్వే కొయ్యాలంటున్నారు ఆవిడేమో కత్తెల పట్టుకొని చాకు పట్టుకొని ఇలా పాట వచ్చింది పాట వచ్చింది మంచి పాట వచ్చిందని ఆవిడ మీద ముసలిదాయి మళ్ళీ మళ్ళీ ఉండదు కదా అక్కడ పాడేవా అన్నా రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అన్నా రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే వాలిపోయే పుత్త నీకు తోటమాలి నీకు తోడు లేడులే రాలిపోయే పువ్వా అన్నా మా జీవితాలన్నీ ఇప్పుడే అనుకున్నారా ఒక్కొక్కటి 1,50,000 అక్కడ కూడా కొట్టారు ఇప్పుడే తీసేసేలాగా కొట్టారా అక్కడ కూడా కొట్టారు అన్నారా నేను ఎంత పాట పాడాను ముసలి ఎవరైనా పాడారా పాట నేను పాడాను ఒరే లోకంలో ఎవడు ఇలాంటి పాటలు ఇలాంటి ప్రదేశాలు ఏటన్నా మరి దారుణంగాను అయ్యేడు ఎలక్షన్కి వెళ్ళి ఏం మాట్లాడేసినా తప్పేనట అవునరా అక్కడైతే మనం
నాయకులు తయారు చేసిన పాటలు పాడుతున్నావురా. అక్కడికి వెళ్ళి మనం బూతులు మాట్లాడినా చప్పట్లు కొట్టేస్తారు జనం. అయ్యా పాతోళ్ళు నేర్పారులేరా, మనం ఏం చేయగలం. అన్న మీ అందరి కోసం పనిచేసానే, అన్న మీ అందరి కోసం పనిచేశాను నేను. మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు. ఎందుకురా పాటలు పాడుతున్నావు? నాకేం బాగలేదు నా పరిస్థితి, నా బాగలేదే. మొన్న వెంకట్రావు వాళ్ళ నాన్న, మన కాకినాడ వెంకట్రావు, నానాజీ అన్న కాకినాడ అక్కడ నానాజీ అన్న ఇలాంటి పని చేసి అక్కడికి వెళ్ళే చేయలేదన్న. అలా చచ్చిపోయాడు కదా అలా అన్న, చచ్చిపోతే నువ్వు వెళ్ళేవేటి, ఎప్పుడు వెళ్ళావు? నేను తర్వాత ముందు రోజు వెళ్ళాను. మా ఆవిడ అంది శవం చూస్తుండకి వెళ్తేనట, శవం ఉండకి వెళ్తేనట పట్టింపు ఉండదట, ఏ రోజైనా వెళ్ళొచ్చట. అందుకని పరిగెట్టి వెళ్ళాను, లేట్ అయిపోయాను. వెళ్ళేసరి శవాన్ని లేపేశారు. లేవేసి ఆ దింపుడు కాలం లేదా, దింపుడు కాలం దింపుడు దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతున్నారన్న. చుట్టూ తిరుగుతుంటే నేను మరి ఆగలేకపోయానన్న, నేను ఆగలేకపోయాను. వాళ్ళతో పాటు తిరిగిసానన్న. తిరిగి లే 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 నా రాజా, లే 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 నా రాజా, లేవనంటావా నన్ను లేపమంటావా, లేవనంటావా నిద్ర లేవనంటావా. ఈటల అలా సూత్రం పెట్టి, అలా సూత్రం పెట్టి శవాన్ని లేమన్నావా, శవాన్ని లేమన్నావా. ఆని లేపారో లేదు కానీ నిన్ను లేపేసి ఉంటారా. చెదగొట్టేసారు తను తోసే కర్రలతో తోసారు అటు పక్క దొంగలో పడిపోయాను వెళ్ళి. శవాన్ని లేకమాట వేటరా అన్న పాట అన్న, ముసలోడికి పాటలు అంటే ఇష్టమే. ముసలోడికి పాటలు అంటే ఇష్టం అంటే ఇంకో పాట అనాలి కానీ లే లే శవాన్ని లేపడం. నా టైం బాగా, అందుకే నువ్వు నన్ను పంతులు గారి దగ్గర తీసుకెళ్ళా అన్న, పంతులు గారి దగ్గర తీసుకెళ్ళా నువ్వు అన్న, నన్ను పంతులు గారి నా జాతకం చూపించు నువ్వు. నాకంతలకి తన్నులు తింటున్నానే, నా జాతకం చూపించు నువ్వు. చిన్నప్పటి నుంచి పెరిగాం కదా మన ఇద్దరమే, నా బాధ తెలియదా నీకు? స్కూల్లో ఒకే స్కూల్లో చదువుకున్నాం, ఒక దగ్గర చదివాం. నీకోసం అన్ని త్యాగం చేస్తాను నేను, నీకు అది అన్ని ఇచ్చాను అన్న. అన్న పోనీ ఆమె అయిపోయిందా అన్నేరా, తను తోస్తారు వదిలేయచ్చు కదా. మళ్ళీ దినం నాడు పిలిచారా, దినం నాడు పిలిచారని మళ్ళీ. ఏమండి నానాజీ గారు, ఒకసారి తన్నిన తర్వాత మళ్ళా పిలుస్తారేటండి మీరు? అడుగు 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 మీరు అడగాలిగా. ఆల్రెడీ ఆ వేళ పనికి మనలో తండారు కదా, తన్నేసినట్టు వదిలేయాలా. దినం నాడు పిలిచారు, నేను వెళ్ళన్నాను. మా ఆవిడ ఒప్పుకోలే. మా ఆవిడ వచ్చే పిలిస్తే వెళ్ళాలి, పెళ్లికి వెళ్ళకపోయినా పర్వాలేదు, సాగు పిలిపోయినప్పుడు తప్పనిసరిగా వెళ్ళాలి అంతన్నా. అలా నేనేం చేయలేదు అదంతా అన్న. ఇలాగే ఉందన్న, బాగా చేశారు, టెంట చేశారన్న. ఆయనది పెద్ద ఫోటో పెట్టారే, అదండి పెద్ద ఫోటో పెట్టి అందరూ పువ్వులు దండలు పువ్వులు వేస్తున్నారే. ఎమ్మెల్యే గారు వచ్చారే, ఎమ్మెల్యే గారు వచ్చారా, ఆయన కూడా వేసారన్న దండది పూలు. దండ వేసినాక అందరూ నిలబడమన్నారే. నాకు ఇన్నిపెంతలు దూరం నిలబడ్డాను. అదేంటి సభ అట, ఏ సభ అది అన్న? అదే సభ అంటారు, అందరు నిలబడి చేతులు కొట్టుకుని నిలబడ్డారు. ఏం సభ అది? ఏదో సభ నిలబడి సంతాప సభ, సంతాప సభ గుర్తొచ్చింది, సంతాప సభ అన్న. ఆ సంతాప సభగా అందరు నిలబడమన్నారన్న. నేనేమనుకున్నాను తెలుసా, మొన్న బాధపడ్డారు కదా, ఈసారి మంచి ఆనందమైన పాట పాడదాం అనుకుని పాట పాడాను. భలే మంచి రోజు, పసందైన రోజు, భలే మంచి రోజు అన్న డాన్సియే. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే డాన్సీరా అన్న. డాన్సీ బాగలేదు పాట అన్న, పాట బాగలేదా బాగండి అన్న? ఎక్కడికి వెళ్ళావు, ఏమి పాడుతున్నావు ఏటన్నా? గతంలో కూడా ఓరే ఆగండి రా నాయన, వేనా ఆగండి, ఒక్క 2 నిమిషాలు ఆగండి. ఉండరా, ఇంత ముందు ఒక ఆయన ఉండి అప్పుడేమో అలాగే అలవలేవు, ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయి మారిపోయావే, ఎమ్మెల్యే అయిపోయి మారిపోయావు. గతంలో ఒక ఆయన ఉండేవాడు, చావుకి వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, పేరంటకాలకి వెళ్ళినా. ఎవడాడు? ఎవడో 11 నెంబర్ అన్న. ఆడుతూ పోలికెట్టి నాకు, ఆడుతూ పోలికెట్టి నాకు ఎవడైనా పిలుస్తాడు. ఎవరు నామినేషన్ వేసినా నేనే వెళ్ళి బొట్టు పెట్టాలి, ఎవరింట్లో శుభకార్యమైనా నేనే వెళ్ళాలి, ఎవరింట్లో ఏదైనా నేనే వెళ్ళాలి. నాకు వాడికి తేడా ఇటే. నా టైం ఏం బాగోలేదన్న.
అన్న నన్ను ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నావు, ఏం పాటలు పాడుతున్నావు, సమయం సందర్భం తెలియాలి కదా అన్న. నన్ను ఎవరు అర్థం చేసుకో, నువ్వైనా అర్థం చేసుకో అన్న. అన్న నువ్వైనా అర్థం చేసుకో. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారా, చిన్నప్పటి నుంచి నా సంగతి తెలుసు కదా, నువ్వైనా తెలుసు కదా, నువ్వైనా అర్థం చేసుకో అన్న. అర్థం చేసుకో అన్న, ప్లీజ్ అన్న. నువ్వైనా అర్థం చేసుకున్నా అన్న. అన్న నీ కోసం ఒక్క పాట పాడతా. నువ్వు ఎమ్మెల్యే అయినా పాడలేదే అన్న, నువ్వు ఎమ్మెల్యే అయినా పాడలేదే, ఒక్క పాట అన్న ప్లీజ్ అన్న. అన్న అన్న ప్లీజ్ అన్న. అన్న పాడినా అన్న, పాడేసిదా అన్న, పాడేస్తానన్నా. నీ పాపం పండింది, నీ పాపం పండింది, నీ భరతం పడతా చూడు. అన్నో 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 అన్నో. అద్భుతమైనటువంటి సూపర్ డూపర్ స్కిట్. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి. ఒక్కసారి ఒత్తిడి నుంచి అందరినీ దూరం చేశారు. మరొక స్కిట్ ఉంది, ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. మరొక స్కిట్టు, ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎమ్మెల్యేలు